ఇక నటి కల్పికకు సంబంధించిన ఒక లేటెస్ట్ న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతోంది. అసలు కల్పిక తండ్రి పోలీసులకు కల్పిక గురించి ఎందుకు ఫిర్యాదు చేశారు? సో ఈ విషయానికి సంబంధించిన డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా బ్రేకింగ్ న్యూస్ మనం బిగ్ టీవీలో చూస్తున్నాము. నటి కల్పిక మనస్థితి బాగా లేదు, మెంటల్ కండిషన్ స్టేబుల్ గా లేదు అంటూ పోలీసులకు కంప్లైంట్ చేస్తారు నటి కల్పిక తండ్రి. అసలు కల్పిక మెంటల్ స్టేటస్ ఏ విధంగా ఉంది? అసలు నటి కల్పిక గురించి తెలియని వాళ్ళు ఉంటారు. ఈ మధ్య కాలంలో చాలా కాలంగా కూడా న్యూస్ లో ప్రతిసారి ఆమె పేరు వినిపిస్తూనే ఉంది. బర్త్డే కేక్ కోసం సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించిన కల్పిక అంటూ కూడా ఎన్నో న్యూస్ మనం చూసాము. ఆ తర్వాత ఒక రిసార్ట్ లో నాకు సిగరెట్స్ కావాలి అంటూ అక్కడ సిబ్బందిపై గొడవకు దిగింది, దుర్భాషలు ఆడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే ఆమెపై పలు పోలీస్ స్టేషన్లలో కూడా కేసులు కూడా నమోదయ్యాయి. ఆ తర్వాత ఒక యాంకర్ తో దురుసుగా ప్రవర్తించడం, ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో అవి కూడా సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేసి స్ప్రెడ్ చేయడం జరిగింది. సో నటి కల్పిక మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎందుకు ఈమె ఈ విధంగా ప్రవర్తిస్తుంది అని కూడా చాలా మంది ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. చాలా మందిలో ఒక క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉండేది. అసలు ఏమైంది కల్పికకు, ప్రతిసారి వార్తల్లోకి ఎందుకు ఎక్కుతుంది అంటూ కూడా చాలా మంది ఒక సందేహాన్ని అయితే వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ సందేహాలన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టారు నటి కల్పిక తండ్రి. సో కల్పిక తండ్రి ఆమె మనస్థితి బాగా లేదు, మానసిక స్థితి సరిగా లేదు అంటూ కూడా పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదు చేశారు. నా కూతురికి మెంటల్ డిజార్డర్ ఉంది అంటూ కూడా కల్పిక తండ్రి చెబుతున్నారు. 2 సార్లు కల్పిక సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది, రిహాబిలిటేషన్ సెంటర్ కు కూడా తరలించాలంటూ కూడా తండ్రి గణేష్ విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి నెలకొంది. గచ్చిబౌలి పోలీసులకు తండ్రి గణేష్ అయితే ఫిర్యాదు చేశారు కల్పిక తండ్రి. ఇటీవల వరుస వివాదాల్లో కూడా చిక్కుకుంటున్నారు సినీ నటి కల్పిక. నా కూతురు కల్పిక డిప్రెషన్ లో ఉంది, బార్డర్ లైన్ నార్సిస్టిక్ డిజార్డర్ తో బాధపడుతుంది అంటూ కూడా కల్పిక తండ్రి అయితే చెబుతున్న పరిస్థితి నెలకొంది. గతంలో 2023లో ఆశా ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కూడా తీసుకుంది, అనంతరం మెడికేషన్ కూడా తీసుకుంది. 2 ఏళ్ల నుంచి మెడికేషన్ ఆపివేసింది. సో దీని వల్లనే తరచు గొడవలు కూడా చేస్తోంది, న్యూసెన్స్ చేస్తోంది అంటూ కూడా ఆమెకు కల్పిక వల్ల ఆమెకు మాకు సాధారణ ప్రజలకు కూడా ప్రమాదం అంటున్నారు. ఒక కూతురి గురించి ఎదుటి వాళ్ళ వ్యక్తికి, నాకు, అదేవిధంగా తనకి అంటే కల్పికకు కూడా ప్రాణహాని ఉందంటూ కూడా గణేష్ విజ్ఞప్తి చేస్తున్నారు. పోలీసులకు కంప్లైంట్ కూడా చేశారు. తనను రిహాబిలిటేషన్ సెంటర్ కి తరలించాలంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. అసలు కల్పిక మానసిక పరిస్థితి ఏంటి, ఏం జరుగుతోంది, ముఖ్యంగా కల్పిక తండ్రి గణేష్ ఎటువంటి ఫిర్యాదు చేశారు, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, నటి కల్పిక మనస్థితి బాగా లేదు అంటూ కూడా ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె మానసిక స్థితి సరిగా లేదా, అసలు ఏం జరుగుతోంది? గత కొన్ని రోజులుగా సినీ నటి కల్పిక గణేష్ వ్యవహారం అనేది కొంత వివాదాస్పదంగా మారిన పరిస్థితి. తాజాగా అంటే గతంలో ప్రిజం పబ్బు విషయంలో కొంత ఆమె బర్త్డే సందర్భంగా డిస్కౌంట్ విషయంలో పబ్బు వాళ్ళతో కొంత దురుసుగా ప్రవర్తించింది. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారిన పరిస్థితి. మరోవైపు తాజాగా 3 రోజుల క్రితం మొయినాబాద్లోని కనకమామిడి వద్ద ఓ రిసార్ట్లో సిగరెట్ ప్యాకెట్ల కోసం వారితో కొంత వాగ్వాదానికి దిగడం, మేనేజర్ పైన దురుసుగా ప్రవర్తించినట్లుగా కూడా ఆ వీడియో కూడా కొంచెం నెట్టింటిగా వైరల్ అయింది. అయితే ఈ 2 అంశాలకు సంబంధించి కల్పిక కూడా కొంత క్లారిఫికేషన్ వీడియో విడుదల చేసింది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కన్న తండ్రి కల్పిక కన్న తండ్రి గచ్చిబౌలి పోలీసులకు నా కూతురికి మెంటల్ డిజార్డర్ ఉందంటూ కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో కూడా కొన్ని కీలక అంశాలు పేర్కొన్నారు. తన కూతురు 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది, ఆమెకి మెంటల్ డిజార్డర్ అనే దాంతో బాధపడుతుంది. 2023లో ఒక వెన్నుముకకు సంబంధించిన సర్జరీ జరిగింది. అనంతరం కూడా ఆమె ట్రీట్మెంట్ తీసుకుంది ఆశా ఆసుపత్రిలో. అప్పటి నుంచి ఆ ట్రీట్మెంట్ అయిన తర్వాత కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళింది. అనంతరం ఆశా ఆసుపత్రిలో కూడా ఆమెకు 4 రోజుల ట్రీట్మెంట్ ఇప్పించాం. తర్వాత కొంత మెడికేషన్ తీసుకోకుండా, మెడిసిన్ తీసుకోకుండా ఉండకపోవడం వల్ల ఆమె తరచూ వివాదాల్లో ఉంటుంది. ఇతరులకు హాని చేసే విధంగా, సమాజంలో న్యూసెన్స్ క్రియేట్ చేసే విధంగా కూడా ఆమె చర్యలు ఉంటున్నాయంటూ కూడా వాళ్ళ తండ్రి కల్పిక తండ్రి సంగవార్ గణేష్ గచ్చిబౌలి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే డిప్రెషన్లో బార్డర్ లైన్ నార్సిస్టిక్ డిజార్డర్, జనరల్గా తమకు ప్రత్యేకత కల్పించాలి, తమకు సమాజంలో గౌరవం ఇచ్చే విధంగా అందరి అటెన్షన్స్ తన వైపు ఉండాలన్న భావనతో ఉండే వాళ్ళకు ఈ డిజార్డర్ ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. దాని పేరు కూడా అందులో తన తండ్రి మెన్షన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ విషయంలో ఏదైతే బార్డర్ లైన్ నార్సిస్టిక్ డిజార్డర్తో బాధపడుతున్నటువంటి కల్పికకు గతంలో రిహాబిలిటేషన్ సెంటర్లో ట్రీట్మెంట్ ఇప్పించాం. తాజాగా 2025 3 నెలల క్రితం కూడా
ఒక రిహాబిలిటేషన్ సెంటర్లో ట్రీట్మెంట్ ఇప్పించాం, కానీ ఆమె మెడికేషన్ పూర్తిగా వాడడం లేదు. మెడికేషన్ వాడకపోవడం నుంచి ఉంది అని 2023 నుంచి వాళ్ళ ఫాదర్ కంప్లైంట్ లో మెన్షన్ చేసి 2023 నుంచి వాళ్ళ ఫాదర్ కంప్లైంట్ లో మెన్షన్ చేసిన దాని ప్రకారం 2023లో తనకు ఒక శస్త్రచికిత్స సర్జరీ జరిగింది. ఆ సర్జరీ అనంతరం కూడా తను డిప్రెషన్లోకి వెళ్ళడము, కొంత ఈ విధంగా న్యూసెన్స్ క్రియేట్ చేయడం, ఈ వ్యాధితో అయితే నార్సిసిస్టిక్ డిజార్డర్ అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు కూడా వాళ్ళ తండ్రి ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి. 2023 నుంచి ఆమెకు ఒక ఆశా హాస్పిటల్లో 4 డేస్ ట్రీట్మెంట్ తరలించారు. అనంతరం తాజాగా అంటే మెడికేషన్ ఆమె మానివేయడం వల్ల కొన్ని దుష్పరిణామాలు నెలకొంటున్నాయి, న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంది అని చెప్పి ఆమెకు రిహాబిలిటేషన్ సెంటర్లో ట్రీట్మెంట్ ఇచ్చారు. అయితే తాజాగా మెడికేషన్ పూర్తిగా మానివేసింది, నిలిపివేసింది. తాము చెప్పినా కూడా వినడం లేదు అంటూ కూడా ఆ తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికైనా ఎందుకంటే ఆమె వల్ల తనకి 2 సార్లు బలవన్మరణానికి యత్నించిన నేపథ్యంలో తనకు కూడా తన ప్రాణాలకు హాని ఉంది, కుటుంబ సభ్యులకు ప్రమాదం, సమాజంలో ఈ విధంగా డిస్టర్బెన్స్ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్న నేపథ్యంలో ప్రజలకు, సాధారణ ప్రజలకు కూడా ఇబ్బందులు. ఎందుకంటే 2 సార్లు జరిగిన వివాదం కూడా తండ్రి దృష్టిలో ఉంది, మీడియా వెళ్ళినా కూడా కొంత ఆయన ఇబ్బంది పడుతున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే పోలీసులను ఆశ్రయించారు తండ్రి. సో ఇప్పటికైనా పోలీసులు మానసిక వైద్యశాలకు తరలించాలి, ఆమెకు కొంచెం ట్రీట్మెంట్ చేయించాలి. మేము చెప్పినా వినడం లేదు, మెడికేషన్ తీసుకోవడం లేదు. సో ఈమె వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి పోలీసులే యాక్షన్ తీసుకొని ఆమెని మానసిక వైద్యశాలకు తరలించాలని చెప్పి ఆయన ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకైతే గచ్చిపల్లి పోలీసులు 23 మెంటల్ హెల్త్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. సో మెజిస్ట్రేట్ ముందు ఆమెని ప్రవేశపెట్టిన అనంతరం వైద్య పరీక్షలు చేసి మానసిక చికిత్సలకు ఆమెని తరలించే అవకాశం కూడా కనిపిస్తుంది. రేఖ. ఎస్ సాగర్, అయితే ఇప్పుడు కల్పిక మానసిక స్థితికి సంబంధించి అసలు డాక్టర్స్ ఏం చెబుతున్నారు? ఇది ఎందుకు అంత ప్రమాదకరం? అంటే ఒక తండ్రి కూతురు పైన ఫిర్యాదు చేయడం ఏంటి? అంటే కూతురికి నచ్చ చెప్పినా కూడా తను వినలేకపోతుందా? లేదంటే ఇద్దరికి కూడా ఏదైనా ఆర్థిక సంబంధాలు లేదంటే ఫినాన్షియల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఇద్దరి మధ్యలో ఏదైనా అవాంతరాలు ఏర్పడి ఈ విధంగా కంప్లైంట్ ఇవ్వడం జరిగిందా అనే కోణంలో కూడా సందేహాలు వ్యక్తమవుతున్న పరిస్థితి నెలకొంది. దీని గురించి కల్పిక స్పందించే అవకాశాలు ఉంటాయా? రేఖ, ఖచ్చితంగా. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అనేక వివాదాలు నెలకొన్నాయి. కల్పిక విషయంలో కూడా ఇటు ప్రిజం పబ్బు, ఇక్కడ నిన్న రీసెంట్గా జరిగినటువంటి రిసార్ట్ వ్యవహారమే కాదు, గతంలో కూడా అనేక ఈ తరహా గొడవలు జరిగినట్లు కూడా తండ్రి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో తాము చెప్పినా కూడా, ఎందుకంటే ఇంట్లో వాళ్ళు చెప్పినా వినకపోవడం వల్లనే తండ్రి పోలీసులను ఆశ్రయించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ డిజార్డర్ వల్ల ఆమె ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో మెడికేషన్ తీసుకుంటేనే ఆమె సాధారణంగా అంటే మామూలుగా ఉంటుంది, లేదంటే కొంత యాంగ్జైటీకి గురి కావడం, ఇతరుల తమను పెద్ద ఎత్తున గౌరవించాలి, ఇతరులు ఆమెని ప్రత్యేకంగా చూడాలన్న ఇంటెన్షన్తో ఈ డిజార్డర్తో బాధపడేవారు ఉంటారు. సో ఆమె మెడికేషన్ పూర్తిగా మెడిసిన్ అనేది తీసుకోకపోవడం వల్లనే ఇబ్బందులు తలెత్తుతున్నాయని తండ్రి క్లియర్గా ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ సందర్భంగానే గతంలో మెడికేషన్ స్టాప్ చేసిన సందర్భంగా ఆమె కొంత బలవన్మరణానికి యత్నించింది అన్న 2 సార్లు అటెంప్ట్ చేసినట్లు కూడా తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. సో దానివల్ల ఆమె ప్రాణాలతో పాటుగా కుటుంబ సభ్యులపైన కూడా తరచూ కొంత యాంగ్జైటీతో కొంత గొడవలు సృష్టించే విధంగా ఉంది. బయటికి వెళ్ళినా కూడా ఈ విధంగానే వ్యవహరిస్తుంది కాబట్టి ఆమెని మెడికేషన్కు తరలించాలి. సో మేము చెప్పినా కూడా వినడం లేదు, మెడికేషన్ పూర్తిగా మానివేసింది. సో బయట కూడా సమాజంలో గొడవలు సృష్టించింది కాబట్టి ఆమెకు ఈ తరహా డిజార్డర్ ఉంది కాబట్టి పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకొని ఆమెని మానసిక వైద్యశాలకు తరలించి ట్రీట్మెంట్ ఇప్పించాలని చెప్పి తండ్రి కోరిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే సినిమాలలో అంటే అనేక సినిమాల్లో సహాయ నటిగా ఉన్నటువంటి కల్పిక తనకు సినిమా అవకాశాల విషయంలో కావచ్చు, మిగతా కొంత ఫేమ్ లేదన్న భావనతో ఈ విధంగా ఈ డిజార్డర్లోకి వెళ్ళిందా, మానసిక సమస్యతో బాధపడుతుందా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు 2 ఘటనలకు సంబంధించిన ఆమె క్లారిటీ ఇచ్చింది, కానీ ఈ విషయం పైన కూడా ఎలాంటి క్లారిటీ ఇస్తుంది అనేది చూడాలి. ఎందుకంటే 2 గొడవలకు సంబంధించి ఒక రిసార్ట్, ఒక పబ్కు సంబంధించిన వ్యవహారంలో కేసు నమోదైంది. ఆ కేసులో ఆమె పైన అరెస్ట్ చేయొద్దంటూ కూడా ఈరోజు నిన్న తాజాగా హైకోర్టు కూడా నాట్ టు అరెస్ట్ ఆర్డర్స్ ఇచ్చిన పరిస్థితి. మరి ఈ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు పైన కల్పిక ఎలా స్పందిస్తుందని చూడాలి. మరి సెక్షన్ 23 మెంటల్ హెల్త్ యాక్ట్ ప్రకారం అయితే పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అంటే ఈ యాక్ట్ ప్రకారం పోలీసులు ఏ విధంగా ముందుకు వెళ్తారు, ఏ విధంగా డీల్ చేయబోతున్నారు ఈ కేసుని? జనరల్గా పోలీసులు
సమాజంలో ఏదైనా దుష్పరిణామాలు గొడవలు సృష్టించే మెంటల్ హెల్త్ సరిగా లేని వారిని జనరల్గా అదుపులోకి తీసుకొని 24 గంటల్లో అదుపులోకి తీసుకొని వారిని మెజిస్ట్రేట్ ముందు పొందుపరుస్తారు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన అనంతరం వారి మెంటల్ కండిషన్ బట్టి మొదట మెంటల్ ఎగ్జామినేషన్ చేస్తారు. వైద్యుల వద్దకు తరలించి వాళ్ళకు కొన్ని పరీక్షలు చేసిన మానసిక పరీక్షలు చేసిన అనంతరం కూడా మానసిక వైద్యశాలకు వారిని తరలిస్తుంటారు. లేదంటే రిహాబిలిటేషన్కి మెజిస్ట్రేట్ సజెస్ట్ చేసే అవకాశం ఉంది. సో ఈ కేసులో కూడా సేమ్ అదే జరగబోతుంది. సెక్షన్ 23 ప్రకారం కేసు నమోదు చేసిన వారిని అదుపులోకి తీసుకుని అంటే వాళ్ళ తల్లిదండ్రుల అనుమతితో కల్పికని పోలీసులు తీసుకెళ్లి మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడతారు. ఆమె మెంటల్ హెల్త్ సంబంధించినటువంటి గతంలో రిహాబిలిటేషన్లో ట్రీట్మెంట్ తీసుకోవడం, ఆమె నార్సిస్టిక్ డిజార్డర్తో బాధపడుతున్నట్టు డాక్టర్ ధృవీకరించినటువంటి సర్టిఫికేట్లను మెజిస్ట్రేట్ పరిశీలించిన అనంతరం కూడా వారిని మెజిస్ట్రేట్ సజెషన్ మేరకు మానసిక వైద్యశాలకు కానీ లేదంటే రిహాబిలిటేషన్ సెంటర్కి కానీ తరలించే అవకాశం కనిపిస్తుంది. ఈ కేసులో కూడా ఎందుకంటే ఆమెకు సంబంధించినటువంటి ఇప్పటికే ట్రీట్మెంట్ జరిగిందన్న దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఉన్న నేపథ్యంలో తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినటువంటి గచ్చిబౌలి పోలీసులు ఆమెని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. మెజిస్ట్రేట్ సజెషన్ మేరకు రిహాబిలిటేషన్ సెంటర్కు లేదంటే మానసిక పరీక్షలు చేసిన అనంతరం కూడా ఆమెని మానసిక చికిత్సకు మెంటల్ హాస్పిటల్కి తరలించి ట్రీట్మెంట్ ఇప్పించాలని కూడా తండ్రి ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. సో పోలీసులు కూడా ఇదే తరహాలో యాక్షన్ తీసుకోబోతున్నారు. మరి కల్పికని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన అనంతరం రిహాబిలిటేషన్కి తరలిస్తారా, మానసిక పరీక్షలు చేసిన అనంతరం కూడా మానసిక వైద్యశాలకు తరలిస్తారా అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ అంశం పైన మరి కల్పిక ఎలా స్పందిస్తుంది, ఎందుకంటే 2 ఘటనలపై స్పందించిన కల్పిక తండ్రి ఫిర్యాదు పైన ఎలా స్పందిస్తుంది అనేది మాత్రం మనం చూడాల్సిన పరిస్థితి. ఈ మధ్య కాలంలో సినిమాల్లో కూడా ఆమె కొన్ని సినిమాల్లో సహాయ నటిగా నటించిన కల్పిక వ్యవహారం ఒక్కసారిగా వివాదాస్పదంగా మారడం, కన్న తండ్రే పోలీసులకు ఫిర్యాదు చేయడం అనేది కూడా కొంత కీలకంగా మారిన పరిస్థితి. మరి దీనిపైన ఎలా స్పందిస్తుందనే చూడాలి. పోలీసులు నెక్స్ట్ ఎలా ముందుకు వెళ్తారనేది కూడా మనం చూడాలి. రైట్, చూస్తున్నారు కదా, నటి కల్పిక మానసిక స్థితి సరిగా లేదంటూ కూడా ఆయన తండ్రి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొంతకాలంగా ఆమె బార్డర్ లైన్ నార్సిస్టిక్ డిజాస్టర్ తో బాధపడుతుంది. ఆమె వల్ల ఆమెకు ప్రాణహాని ఉంది, మాకు ప్రాణహాని ఉంది, బయట సమాజానికి కూడా ప్రాణహాని ఉందంటూ కూడా ఆమెను ఒక రిహాబిలిటేషన్ సెంటర్ కు పంపించాలంటూ కూడా గచ్చిబౌలి పోలీసులకు గణేశన్ అయితే ఫిర్యాదు చేశారు. మరి ఆ తండ్రి ఫిర్యాదు మేరకు మరి కూతురు అంటే నటి కల్పిక ఏ విధంగా స్పందిస్తుంది, ఏ విధమైన రియాక్షన్స్ వస్తాయి అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు నటి కల్పిక. ఆమె మానసిక స్థితి సరిగా లేదంటూ ఇప్పుడు ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడం ఒక గమనార్హంగా మనం చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించి నటి కల్పిక రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో వేచి చూడాలి.